తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొత్త కండ్రిగ గ్రామంలో టీడీపీ నేతలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. కర్రలు, ఇనుప రాడ్లతో దాడులకు తెగబడ్డారు. వైసీపీ నాయకులు దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొత్త కండ్రిగ గ్రామంలో టీడీపీ నేతలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. కర్రలు, ఇనుప రాడ్లతో దాడులకు తెగబడ్డారు. వైసీపీ నాయకులు దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తిరుపతి జిల్లాలో వైసీపీ కార్యకర్తల దాడులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. లక్ష్మీదుర్గ మొత్తం మీద వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తల దాడిలో టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తీవ్రంగా గాయపడిన సంఘటన శ్రీకాళహస్తి సంబంధించినటువంటి తొట్టంబేడు మండలంలో చోటు చేసుకుంది. అక్కడ గతంలోనే ఇద్దరు వ్యక్తులకి అంటే టీడీపీకి సంబంధించినటువంటి సురేష్ అలాగే వైసీపీకి సంబంధించిన విజయ్ కుమార్ల మధ్య ఎన్నికల ముందు కాస్త గొడవలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఆ గొడవల్ని మనసులో పెట్టుకొని కావాలని నిన్న రాత్రి మద్యం సేవించి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి బయట నుంచి వాళ్ళని రెచ్చగొట్టే పని చేశారు. దాంతో బయటికి రావడంతో అప్పటికే సిద్ధంగా రాడ్లు అలాగే ఇవన్నీ పెట్టుకుని ఉన్నారు. వాటితో తీవ్రంగా దాడి చేశారు. దీంతో ఒక మహిళకి పంటలో ఉన్నటువంటి అన్ని పళ్ళన్నీ కూడా రాలిపోయిన పరిస్థితి. అలాగే మరో వ్యక్తికి తీవ్ర గాయాలైంది. దీంతో మరో వ్యక్తికి వీపుపైన గాయమైంది. వీళ్ళ నలుగురు మొత్తంగా టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని టీడీపీ సంబంధించినటువంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు కూడా కొంతమంది టీడీపీ వాళ్ళపైన కూడా కేసులు పెట్టాలని చెప్పి స్టేషన్ దగ్గర రావడంతో ఇరు వర్గాల పైన కూడా కేసులు పెడతామని చెప్పి దాంతోపాటు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా వైసీపీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ దాడి జరిగిందో ఆ దాడి పైన అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అయితే మాత్రం తొట్టంబేడు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లక్ష్మీదుర్గ. రైట్. థ్యాంక్ యూ దినేష్.